నమస్తే, మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నా పేరు వెంకటస్వామి ఆచార్య. ఈ రోజు మనం ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడడానికి ఇద్దరు అతిథులను పిలిచాం. ఒకరు మాజీ ఎస్టీయు అధ్యక్షులు, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, సమాజంలో ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తి భుజంగరావు సార్ గారిని. నమస్కారం సార్. ఇంకొకరు చల్లగాలి వెంకటరాజు గారు. తన కోసం దేశం కాదు, దేశం కోసం ధను అంటూ దేశం కోసం, ధర్మం కోసం ఆయన సాయశక్తులా కృషి చేస్తూ ఉన్న వ్యక్తి. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈరోజు పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనే ఒక పేరుతో పాకిస్తాన్పై ఒక ఘోరమైన పోరాటం చేసింది, అద్భుతమైన పోరాటం చేసింది. ఆ పోరాటం వల్ల ఏం సాధించింది అని అంటే మీరేం చెప్తారు? పోరాటం ఘోరమైనది కాదండి, చాలా శక్తివంతమైన పోరాటం. ఈ భారతదేశం ప్రతి నోట వింటాం, భారత రాజ్యాంగ పీఠికలో సర్వసత్తాక గణతంత్ర రాజ్యం, సోషలిస్టిక్ ఫ్యాటర్నిటీ అని చాలా చెప్పుకోవడానికి అందమైన పదాలు రాజ్యాంగంలో కనబడతాయి. దాన్ని ఎవరు కాదనలే. కానీ లౌకిక వాదము ముసుగులో తోటి మనుషుల పైన అమానుషమైనటువంటి దాడి, యాత్రల పేరిట భారతదేశ పౌరులు దర్శనీయ స్థలాలకు వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా టెర్రరిస్టు మూక దాడి చేయడం, అకారణంగా నిష్కారణంగా వాళ్లకు టెర్రరిస్టులకు పరిచయాలు లేవు, వాళ్లకు టెర్రరిస్టులకు కోపాలు లేవు, బంధాలు అంతకంటే లేవు. కేవలము భారతదేశ పౌరులైన పాపానికి, అది కూడా నుదుట సింధూరం పెట్టుకుంటే, ఆ సింధూరం అంటే బొట్టు అనేటువంటిది హిందూ సాంప్రదాయం లోపల ముఖానికి అందం, ముఖారవిందానికి అందం, దానికి చాలా ప్రాశస్త్యం ఉంది, చరిత్ర కూడా ఉంది. ఆ సింధూరాన్ని గుర్తుపట్టి ప్రత్యేకంగా భాష అడిగి, మతం అడిగి, హిందువులుగా గుర్తించి దాడి చేసిన దాంట్లో అనేక మందిని కళ్ళ ముందు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి చంపేయడం జరిగింది. దీనికంటే ముందు ఎప్పుడో స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇవాళ బతికుంటే సరే ఏం సమాధానం చెప్పేవాడు, ఏముండేవాడు, పాపం మాత్రం డెబిట్ ఆయనకే పోతుంది. ఎందుకంటే కాశ్మీర్ భారత రాజ్యం లోపల, అఖండ భారత్ లోపల అనేక దేశాలు కలిసి ఉండేది, అఖండ భారత్గా ఉండేది. ఈ అఖండ భారత్ నుంచి ఒకటిగా దేశాలు విడిపోయినాయా? విడిపోవడానికి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు పరోక్షంగా సహకరించి వంతవాడినరా, కుట్ర చేసిండ్రా అనే విషయం ఆలోచించినప్పుడు కాశ్మీర్ కూడా దాదాపు అలాంటి పరిస్థితి ఏర్పడ్డది. అందులో ఆక్రమిత కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, POK అంటే ఒక దేశం యొక్క ప్రదేశాన్ని ఆక్రమించడం అంటే దౌర్జన్యమే కదా. అంటే నీ ఇంట్లోకి పక్కింటి వాడు చొరబడితే ఏమంటారు? దాన్ని దురాక్రమణ అంటారు కదా. ఈ దురాక్రమణలు ఉన్నటువంటి వాళ్ళు కాశ్మీర్లో పండిట్లు తమకున్న పౌర హక్కులను, జీవన హక్కులను రాజ్యాంగం కల్పించిన దాన్ని రెండవ పౌరులుగా అక్కడ బతికే దుస్థితి ఇన్నాళ్ళు భరించారు. అక్కడ 370 ఆర్టికల్ తొలగించిన తర్వాత స్వతంత్రం వచ్చింది. ఈ దేశ గాలిని పీల్చుకోగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, తలెత్తుకొని మేము బతకగలుగుతాం అనేటువంటి ఒక నిటారు అయినటువంటి స్వేచ్ఛను కల్పించిన తర్వాత ఇలాంటి దాడులు జరగడానికంటే 370 ఆర్టికల్ తీసేయక ముందు ఏ పరిస్థితి ఉందో ఇప్పుడు పెద్దగా మార్పేం లేదు. ఇది తీసేసిన తర్వాత కూడా ఇట్లాగే ఉంది, మేము ఇలాగే చేయగలం అనేటువంటి దాంట్లో సంఘటన రుజువు చేసుకోవడానికి మాత్రం పైశాచికంగా టెర్రరిస్టులు ఆ దాడి జరిపిందని నేను భావిస్తా ఉన్నాను. రైట్ సార్, అది దాడి జరిపారు, అది మనందరికీ తెలుసు. అది చాలా మంది ఖండించారు, ఇలాంటి మేధావులందరూ కూడా ఖండించారు. కానీ ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి భారత ప్రభుత్వం పాకిస్తాన్పై ఉగ్రవాద చర్యకు ప్రతి చర్యగా జరిపింది.
దీని నుంచి భారత ప్రభుత్వం ఏం సాధించిందంటే ఏమని చెప్తారు? చలగలి గారు మీరు చెప్పండి. మీరు ఆపరేషన్ సింధూర్ అని ఈ యొక్క 26 మంది పర్యాటకులను, అమాయకులైన హిందూ పర్యాటకులను లక్ష్యం చేసుకొని చంపిండ్రు. కానీ 1947 సంవత్సరం లోపల ఎప్పుడైతే దేశ విభజన జరిగిందో అక్కడి నుండి ఈ ఆపరేషన్ జరుగుతూనే ఉంది. అయితే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దెబ్బకు దెబ్బ అని ఈ యొక్క సింధూర్ను ఖచ్చితంగా అక్కడ ముష్కరులను మట్టుపెట్టడం జరుగుతుంది. ఏదో ఆపరేషన్ 1-2 కాదండి, అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకంటే వాళ్ళు మీరు చూడండి, ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకొని, అంటే కేవలం హిందువులను మాత్రమే చంపిండ్రు అక్కడ. దానికి పర్యవసానంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాల్సిందే. అది కంటిన్యూగా అయ్యింది, కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతుందంటే అంటే వాళ్ళు వచ్చి చంపడం, మనల్ని మళ్ళీ వాళ్ళు చంపడం, దీంతో సాధించింది ఏముంది అని అంటే భారత ప్రభుత్వం యుద్ధం మొదలుపెట్టింది, ఆపేసింది. అసలు సాధించింది ఏముంది అంటే ఏం చెప్తారు సార్ భుజంగరావు గారు? ఇప్పుడు సాధించడము అని అంటే ఇక్కడ విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. జరుగుతున్న దాడిని పరాయి దేశం, పక్క దేశం ప్రోత్సాహంతో టెర్రరిస్టుల, ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలను పెట్టి ఆ దేశం అన్ని రకాలుగా సపోర్ట్ చేసి ఉగ్రవాదులను పైశాచిక ముఠాలుగా తయారు చేసి ఒక మానవ బాంబులుగా భారతదేశం మీదకి వదులుతున్నటువంటి పరిస్థితిలో ఈ సంఘటన పహల్గాం జరిగింది. దానికి ప్రధానంగా సింధూరం అని పేరు పెట్టడానికి కారణం కూడా ప్రధానమైన కారణం, ఆ ఏ సింధూర్నైతే గుర్తించి కాల్పులు జరిపి దాడి చేశారో ఆ సింధూర్తోనే గుణపాఠం నేర్పాలనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టడం జరిగింది. పేరు పెట్టిన తర్వాత సాధించింది ఏంటంటే జరిగినటువంటి దాడి అకారణంగా జరిగితే పరిణామాలు ఇలా ఉంటాయి అనేటువంటి హెచ్చరిక చేయడంలో భాగంగా సింధూర్ అనే పేరుతో యుద్ధం కాదు మొదలు. యాక్చువల్గా సింధూర్తో ఏం చేశారంటే ప్రతిదాడి చేశారు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారు ఏకపక్షంగా వారు మొదలు పెట్టలే. పాకిస్తాన్లో సివిలియన్స్ నష్టం కలగలే, సివిలియన్స్ మీద దాడి చేయలే. ఎక్కడెక్కడైతే ఈ టెర్రరిస్ట్ ముఠాల శిబిరాలు ఉన్నాయో వాటిని మాత్రమే పాయింట్అవుట్ చేసి వాటి మీదనే క్షిపణుల ద్వారా బాంబుల దాడి జరిపి ఆ శిబిరాలను ధ్వంసం చేసే ఉద్దేశంతోనే స్థాయిలో ఇది నిర్మూలన జరిగిందంటారా? అంటే ఎప్పుడైనా ఒకటి అర్థం చేసుకోవాలి వెంకట్ గారు, ఆ శిబిరాలను దాడి చేస్తున్న దాంట్లో అనేక మంది పుష్కరులు అంటే దాడి చేసిన వాళ్ళే అయి ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి దాడులకు గతంలో ప్రేరేపించినటువంటి అనేక ముఠాలు ఉన్నాయి అక్కడ. అంటే ఒక్కొక్క ముఠాకు ఒక్కొక్క పేరు, దానికి ఒక నాయకుడు, వాళ్లకు బాంబులు, ఆయుధాలు, డబ్బు, నిధులు, అక్రమ మార్గాలు, ఇందులో అనేక కుట్రలు అణిచివేసే దాంట్లో భాగంగా సింధూర్ అనేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. అంటే మనం బాగా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశం కవ్వింపు చర్యలకు ఎక్కడా దిగలేదు. ఇది స్పష్టం. కవ్వింపు చర్యలు పరాయి దేశం, పక్క దేశం పాకిస్తాన్ చేస్తుంటే మా దేశానికి సహనం ఎక్కువ అని అన్నప్పుడు ఎందుకు తిప్పికొట్టలేకపోతా ఉంది భారతదేశం అనేటువంటి ప్రశ్న కూడా సివిలియన్స్లో తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మా తెరువు వస్తే మేము ఎవ్వరి జోలికి రాము, కానీ మాకు నష్టం కలిగించాలనేటువంటి ఏకపక్ష దాడి చేసినప్పుడు భారతదేశం చూస్తూ ఊరుకోదు. భారతదేశ రక్షణ బలగాలు, త్రివిధ బలగాలు స్వయం సమృద్ధిగా ఇక్కడ డిఫెన్స్ ఫోర్సెస్ చాలా బలంగా ఉన్నాయి. ఎంతటి శక్తివంతమైనటువంటి దేశాన్ని కూడా తిప్పికొట్టగలిగే సామర్థ్యం మా దగ్గర ఉంది అని రుజువు చేసే దాంట్లో భాగంగా ఆ రకంగా జరిగింది. రైట్ సార్, ఇంత బాగా మీరు చెప్తున్నారు. కానీ ఈ సింధూర్లో ఏదైతే మొదలుపెట్టి ఆ యుద్ధం జరుగుతుంది అనుకున్నప్పుడు లక్ష్యాన్ని ఛేదించక ముందుకే అమెరికా లాంటి దేశం కల్పించుకొని ఆపేయండి యుద్ధాన్ని అంటే నిర్దాక్షిణ్యంగా ఇప్పుడు కూడా నాకు తెలిసి భారత పౌరుల నుంచి అందరూ యుద్ధం ఇంకా ఆపేయాలనే ఉద్దేశం ఎవరికి రాలేదు. అమెరికా నుంచి ఒత్తిళ్లు రావడం వల్ల సడన్ గా ఆపేయడాన్ని మీరు ఎలా చూస్తారు? అమెరికా నుంచి ఒత్తిళ్లు వచ్చినాయి, ట్రంప్ చెప్తే విన్నాము అనే మాట శుద్ధ అబద్ధం. అది 100% అబద్ధం. అది భారత ప్రభుత్వం, భారత సైన్యం ఏం చేయాలనో అది చేసింది.
9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. అదేవిధంగా మన భుజంగరావు గారు చెప్పినట్లు అక్కడ ఏవైతే విమానాశ్రయాలు ఉన్నాయో అవన్నిటిని కూడా సమూలంగా నాశనం చేసింది. ఖచ్చితంగా చెప్తున్నాం. తర్వాత యుద్ధం అంటే ఎవరికి కూడా మంచిది కాదు అన్నదంటే తెలుసు. ఇప్పుడు మనం 3 సంవత్సరాలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం చేస్తున్నాం. మనం ఏమైంది? అది స్టాప్ అయిందా? స్టాప్ కాలేదు. ఇది కూడా స్టాప్ కాలేదు. మీరు ఇంకోటి ఆపరేషన్ సింధూర్ 1, 2 అనుకోవద్దు. మీరు ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. నో ఆపడం కాదు. ఈ రోజే మీరు నిన్న న్యూస్ చూసిండ్రా? 4 ఉగ్రవాదులను చంపేసింది. వింటారా? ఇప్పుడు వాళ్ళు ఒకటేనండి. వాళ్ళు ఉగ్రవాదం లోపల ఏం చెప్తారంటే, ఉగ్రవాద శిబిరాల లోపల మీరు కాఫిర్కు మారు ఇతర మతాల వారిని చంపితే మీకు 72 అమ్మాయిలు, అంటే మనం రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమ అంటారు కదా, 72 మంది అమ్మాయిలు వచ్చి మీకు నగ్నంగా స్వర్గ సుఖాలను అందిస్తారు. మీరు హిందువులను చంపండి. అందుకొరకే ఈరోజు వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళకి తినడానికి తిట్టలేదు. పాకిస్తాన్ కాదు, అది బికారిస్తాన్, చిప్ప పట్టుకొని ఇస్తుంది. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు భారతదేశం మీద, హిందువుల మీద ఒక కక్ష కట్టుకున్నారు. ఇది ఈ రోజు కాదండి. 1947 లోపల దేశ విభజన జరిగినప్పుడు పంజాబ్ లోపల, ఢిల్లీ లోపల, కలకత్తా లోపల, లాహోర్ లోపల 1,00,000 మంది హిందువులను నరికి చంపేసి మనకు రైళ్ల లోపల పంపించారు. ఈ సందర్భంగా మీకు విషయం చెప్పాలి. తస్లిమా నస్రీం అని చెప్పి ఒక రచయిత్రి, బంగ్లాదేశ్ నుంచి ఆమెను అక్కడ చంపుతామంటే ఆమె చెప్పింది ఇటువంటి పనులు చేయొద్దు. అక్కడ ఏం చేస్తారు సార్, బంగ్లాదేశ్ లోపల రాత్రింతల హిందువుల ఇండ్లకు 100 మంది వెళ్తారు. మీరు ముస్లింలుగా పరివర్తన జరుగుతారా లేకపోతే చచ్చిపోతారా అని చెప్పి. ఇవన్నీ ఆమె చూడలేక లజ్జ అని ఒక పుస్తకం రాస్తే ఆమెను చంపడానికి ఇచ్చేస్తే భారతదేశానికి వస్తే మన దగ్గర షెల్టర్ తీసుకున్నామట. వాళ్ళు మారరు. ఇది కంటిన్యూ అవుతుంది. మన సింధూర్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటది. మన సైన్యం ఏమి ట్రంప్ చెప్పినంత మాత్రాన విన్నమని కాదు. కానీ భారత ప్రజలు సంతృప్తిగా లేరు. ఇది ఇంకొంతకాలం కొనసాగించాలి అనేది ఎక్కువ సోషల్ మీడియాలో కానీ, లేకపోతే సోషల్ మీడియాలో ప్రజలు పార్టిసిపేట్ చేసే స్థలమే సోషల్ మీడియాలో రెస్పాన్స్ మాత్రం ఇంకా జరిగితే బాగుండు అనేదాన్ని మీరు ఎలా చూస్తారు? బాబు వెంకట్, ఇది కంటిన్యూ జరుగుతుంది. ఇది డ్రాప్ కాలేదు. ఇది నిరంతర ప్రక్రియ. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ తప్పకుండా జరుగుతుంది. మీకు ఒక విషయం చెప్తా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పిండండి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఇప్పటికీ 10 అవతారాల లోపల 9 అవతారాలు అయిపోయినాయి. కల్కి అవతారం రూపం లోపల మనకు నరేంద్ర మోడీ గారు విచ్చేశారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ తప్పకుండా జరుగుతుంది. అప్పుడు రాక్షసులున్నారు, ఇప్పుడు రాక్షసులున్నారు. ఈ రాక్షసుల యొక్క అంతము తప్పకుండా జరుగుతుంది. జలగాలి గారు అయితే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం నరేంద్ర మోదీ అనే వ్యక్తి శ్రీ మహావిష్ణు 10వ అవతారానికి వచ్చారంటున్నారు. దాన్ని మీరేమంటారు? సరే, వారికి ఉన్నటువంటి అభిమానాన్ని ఆ రకంగా వ్యక్తం చేస్తారు. దాంట్లో నేను తప్పుపట్టాల్సింది ఏం లేదు. ఒక రాజ్యాన్ని రక్షించుకునే బాధ్యత రాజు పైన ఉంటుంది. ఒక దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఆ దేశ ప్రధాని పైన, ఆ దేశ అధ్యక్షుని పైన ఉంటుంది. చూస్తూ చూస్తూ ఎవరు కూడా ఈ దేశాన్ని ఇంకొక దేశానికి అప్పచెప్పరు. పోరాటం అనేటువంటిది ఎప్పుడొస్తుంది? ఆ దేశానికి ఈ దేశానికి వ్యాపారాత్మకంగా వ్యాపార లావాదేవీల్లో ఒప్పందాలు ఉల్లంఘించినప్పుడు కానీ, సరిహద్దులను అతిక్రమించినప్పుడు ఉల్లంఘించినప్పుడు కానీ, లేదా ఒక దేశ సంపదను ఇంకొక దేశం దుర్మార్గంగా అక్రమ మార్గంలో కొల్లగొట్టాలని దుష్ట సంకల్పం ఆలోచన చేసినప్పుడు కానీ అడ్డుకునే దాంట్లో భాగంగా వ్యక్తులకు మధ్య పోరాటాలు జరుగుతాయి. 2 రాష్ట్రాల మధ్య జరగవచ్చు, ప్రాంతాల మధ్య జరగవచ్చు. 2 దేశాలకు సంబంధించిన సమస్య కూడా ఇట్లాగే ఉంటుంది. ఇట్స్ వెరీ సింపుల్. నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి యుద్ధం చేశారు, ఇంకొకరుంటే చేసేవాళ్ళు కాదని కాదు. ఏ ప్రధానమంత్రి అక్కడ ఉన్నా కూడా ఆ ప్రధానమంత్రి యొక్క కనీస బాధ్యత త్రివిధ దళాలను పిలుచుకొని, చీఫ్స్ని పిలుచుకొని, ఉన్నటువంటి రక్షణ దళాలను సమాయత్తం చేసుకొని, మా దగ్గర ఉన్న ఫోర్సెస్ ఎంత, మనం ఏ రేటు వరకు, ఎన్ని రోజుల వరకు ఆయుధ సంపత్తిని కలిగి ఉన్నాం, వినియోగించగలం,
యుద్ధానికి వెళ్ళేటప్పుడు సంసిద్ధత అంటే సన్నాహకం, ప్రిపరేటరీ స్టేటస్, అంటే మన దగ్గర ఆర్థిక నిల్వలు ఎన్ని ఉన్నాయి, విదేశీ నిల్వలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రోజులు ఈ యుద్ధం కనుక కంటిన్యూ అయితే మనం సస్టైన్ కాగలమా, ఈ దేశంలో ఉన్న పౌరులకు ఏ రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా, ఒకవేళ ఇబ్బందులు వస్తే వాటిని ఏ విధంగా అధిగమించాలి. ఇలా నావికా దళాలను కానీ, ఎయిర్ ఫోర్స్ని కానీ, ఆర్మీస్ని కానీ వాళ్ళందరినీ కూడా యుద్ధంలోకి పంపిన తర్వాత ఫేజ్ వైజ్గా, దశల వారీగా, దళాల వారీగా పంపించినప్పుడు ఎదురవుతున్న ఇబ్బందులను అధునాతనమైనటువంటి యుద్ధ విమానాలను కానీ, క్షిపణులను కానీ, ఈ ధర్మచక్ర అని ఒకటి వాడారు. ధర్మచక్రం, విష్ణు వాడేటువంటి ధర్మచక్రం. సుదర్శన్ భారతదేశం యొక్క అంటే యుద్ధం చేసే సామర్థ్యం అంటే పెరిగిందని అనుకోవచ్చా ఈ యుద్ధం ద్వారా? ఒక ఆర్మీ చీఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ సింధూర్ స్టార్ట్ అయ్యే ముందే ఎక్కడైతే పాకిస్తాన్కు ఇండియాకు బార్డర్ లైన్ సరిహద్దు రేఖ ఉందో LOC. అక్కడ ఇంకా ఆర్మీ రిక్రూట్మెంట్ అనేటువంటిది 1,57,000 మందిని రిక్రూట్మెంట్ చేయాల్సి ఉండే. కానీ ఎందుకు పొదుపు చర్యలకు ఈ దేశం నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి ఎందుకు ఆలోచన చేసి ఉంటే ఇంకా పటిష్టమైనటువంటి ఆర్మీ ఆ సరిహద్దు రేఖ వెంట ఉండేది. పొదుపు చర్యల్లో భాగంగా బహుశా దేశ ప్రధాని గారు ఆలోచించి ఉంటారు. కానీ ఎప్పుడు ఏ రకమైన పరిణామాలు తలెత్తుతాయో తెలియదు. కాబట్టి ఇది ఇంకా కొంచెము మనము పెంచుకోగలిగి ఉంటే, రిక్రూట్మెంట్ పెంచుకోగలిగి ఉంటే ఇంకా బాగుండేదని నేనో చెప్తున్న స్టేట్మెంట్ కాదు. రిటైర్డ్ ఆర్మీ చీఫ్, ప్రధానమైనటువంటి ఆర్మీ చీఫ్ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే ఏ దేశమైనా కూడా చూడండి, పౌరుల యొక్క కనీస అవసరాలు, సామాజిక అవసరాలు తీర్చడం ఒక భాగం అయితే, ఈ దేశానికి రక్షణ కల్పించుకునే దాంట్లో భాగంగా నిధులు 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. అదంతా కూడా సంసిద్ధత ఉండాల్సిందే. అందులో ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రాజీ పడిందని మాత్రం నేను అనుకోవడం లేదు. 100% ప్రిపరేషన్లో ఆ లెవెల్లో ఉన్నారు. తప్పకుండా ఆయన ఆర్మీ చీఫే కాదు, మామూలుగా ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కానీ, లేకపోతే దేశ పౌరులు కానీ దగ్గర 1,50,000 నుంచి 2 లక్షల ఉద్యోగాలు ఆర్మీ నుంచి రావాల్సి ఉంది. దాన్ని చాలా మంది ఖండిస్తున్నారు, చాలా మంది కూడా విమర్శిస్తున్నారు. నిజంగా ఒక శక్తివంతమైన దేశం అన్నప్పుడు ఈ రక్షణ వ్యవస్థ కోసం వాళ్ళని తీసుకోవడం ఇబ్బంది ఏముంది? ఇబ్బంది ఏమీ లేదు. దాన్ని ఆయనే చెప్పారు, ఆర్మీ చీఫ్. పొదుపు చర్యలు యుద్ధంలో, ఆర్మీ రిక్రూట్మెంట్లో అక్కడ చేయాల్సిన అవసరం లేదు. పొదుపు చర్యల్లో అనేక రకాలైనటువంటి డబ్బు ఎక్కడైతే దుర్వినియోగం జరుగుతూ ఉందో, నిధులు ఎక్కడైతే పక్కదారి పడతా ఉన్నాయి, అక్కడ మనం సరి చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం 24 గంటలు 365 రోజులు జీవిత కాలం అంతా కూడా ఈ దేశానికి, ఒక పాకిస్తానే కాదు 4 దిక్కులను కూడా మనం ఆ ప్రిపరేషన్లో 3 దిక్కుల సముద్రం ఉందండి. చాలా మంది అనుకుంటారు సముద్రాల దగ్గర ముప్పు ఉండదని. సముద్రాల దగ్గర కూడా ముప్పు ఉంటుంది, పైన ఏవియేషన్లో కూడా ముప్పు వస్తుంది, ల్యాండ్ మీద కూడా ముప్పు వస్తుంది. అంటే ఈ దేశాన్ని అనేక రకాల ప్రమాదాల నుంచి నిఘా పెట్టి రక్షించుకునే దాంట్లో భాగంగా ఖబర్దార్, భారతదేశం తెరువు పోతే గనక ఎవ్వడు కూడా బతికి పట్టగాడనే ఒక సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఒక మాట చెప్తా, ఇవాళ అగ్రదేశాల సరసన భారతదేశం చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇవాళ ప్రపంచ స్థాయిలో భారతదేశానికి అన్ని రకాలుగా ఆ స్థాయి ఉంది, డిఫెన్స్లో కూడా ఉంది. ఇంకా దాన్ని ఇంకా బలోపేతం చేసుకోవాల్సిన అవసరము ఇప్పటికిప్పుడు ఏర్పడి నేను అనుకోవట్లేదు. కానీ రిక్రూట్మెంట్ అలసత్వం చెయ్యకూడదనే ఒక హెచ్చరిక మాత్రం ఇప్పుడు అందినట్లే. ఖచ్చితంగా దాన్ని భవిష్యత్తులో సరి చేసుకుంటుంది ఈ దేశం అని నేను అనుకుంటా ఉన్నా. సరే, చలగాలి గారు, పాకిస్తాన్ నుంచి ఒక 40% భూభాగం ఉన్న బలూచిస్తాన్ అనే దేశం ఇప్పుడు మేము స్వాతంత్రం ప్రకటించుకుంటున్నామని అన్నది, అది పూర్తి స్థాయిలో జరిగినట్ట? అసలు వాళ్ళు ఈ సందర్భంలో ప్రకటించుకోవడాన్ని మీరు ఏమన్నారు? ఖచ్చితంగా బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా అవతరిస్తుందండి, అది ఏమాత్రం దాంట్లో సందేహం లేదు. మీరు ఆ యొక్క వార్తని అతి త్వరలోపల వింటారన్నమాట. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎట్లయితే విడదీశారో అదే స్ట్రాటజీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ఉపయోగిస్తున్నారంటారా? ఆ నరేంద్ర మోడీ గారి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా దీంట్లో? నరేంద్ర మోడీ గారి ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. బలూచిస్తాన్ లోపల జరుగుతున్న ఘోరాలు ఏంటంటే, మానవ హక్కుల ఉల్లంఘన అక్కడ చాలా జరుగుతుందన్నమాట. అక్కడ వాళ్ళని తీసుకుపోవడము, మిలిటరీ వాళ్ళు చంపేయడము, అక్కడ ఉన్న యొక్క సంపదలను కొలగొట్టడము, చైనా తోటి కలిసి. ఒకటి కాదు, ఇప్పుడు ప్రతిదానికి కూడా
వాళ్ళ దేశం కరెక్టే, కానీ వాళ్ళు పక్షపాతం చూస్తున్నారు అక్కడ. బెలూచిస్తాన్ మీద అంతెందుకు, మీరు షియాలు సున్నీలోని వాళ్ళు కొట్లాడుకుంటారు, అక్కడ పక్షపాతం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఈ భారతదేశం నుంచి వెళ్ళిన ముస్లిమ్స్ను మహాజీర్లు అని చెప్పి పిలుస్తారు. వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇయ్యరు. అక్కడ చాలా చాలా అంటే చాలా ఘోరాలు జరుగుతున్నాయి. దాంట్లో నరేంద్ర మోడీ గారి ఇన్వాల్వ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో పర్లేదు. మీకు ఇంకో విషయం చెప్తా. ఈరోజు భారతదేశము అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ తర్వాత అంటే ఆ సరసన లోపల ఉండే యుద్ధ శక్తి మన లోపల ఉంది. మరి ఎవరో మన దగ్గర రిక్రూట్మెంట్ లేదు అనే ఆ విషయం అయితే నాకు తెలియదు, కానీ అది 100% 100% తప్పు, అది రాంగ్. అది మన దగ్గర ఈరోజు మనకు ముఖ్యంగా శత్రు దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాను, చైనా. నేను ఈ సందర్భంగా నేను ఇంకోటి చెప్తున్నా, ఈ 3 దేశాలు మన పైన అటాక్ చేసినప్పుడు కూడా మనం వాళ్ళు ఎదుర్కొనే సత్తాను సరంజామను సమకూర్చుకోవాలి. దురదృష్టం ఏంటంటే, రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి మనం తీసుకుంటే మన దేశంలో ప్రతిపక్షాలు అందరిని విమర్శించి కోహనాలు అవికోవాలి. ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి? కరప్షన్ లేకుండా తీసుకోమని చెప్తారు. కరప్షన్ ఎక్కడ? నరేంద్ర మోడీ గారు ఏమన్నా కరప్షన్ చేసిండే? ఇంకెవరు చేసింది చెప్పండి? స్విట్జర్లాండ్ ఎవరు డబ్బులున్నాయా? ఏం చేసిండ్రు? కరప్షన్ ఏం చేసిన? అది కొనడం తప్ప. కరప్షన్ ఏం చేసింది? నాకు ఎవిడెన్స్ చూపించండి. కేంద్ర మంత్రులు చెప్పండి. వాళ్ళు ఈడీ ఉంది, సుప్రీంకోర్టు ఉంది, మీరు సిబిఐ నుంచి ఎంక్వైరీ చేయమని చెప్పండి. ఎవరు అంటారు? ఎవరు కేంద్ర మంత్రులు ఎవరు చేసింది? అడగడము ఇప్పుడు ఎంతసేపు విమర్శించడం కాదు, దానికి కొంచెం ఎవిడెన్స్ చూపించాలి కదా. తర్వాత ఇంకో విషయం, మీరు బంగ్లాదేశ్ను విడగొట్టింది అన్నారు. ఏమైంది? బంగ్లాదేశ్ విడగొట్టినప్పుడు 93,000 మంది సైనికులు, పాకిస్తాన్ సైనికులు మనకు దొరికింది. ఇందిరాగాంధీ గారు ఏం చేసిందంటే వదిలిపెట్టేసిండ్రు. ఆ రోజే మనం పీఓకే తీసుకుంటే అయిపోయేది. ఇవి ఎన్ని తప్పులు అంటే మామూలు తప్పులు కావు ఇవన్నీ కూడా. ఈ రోజు బంగ్లాదేశం వాళ్ళు కూడా పాకిస్తాన్ దారిలో కలిసి హిందువులను చంపడము. ఈ రోజు మన లోపల మేధావులు ఎవరైతే సోకాల్ సెక్యులర్స్ అంటారో, పాకిస్తాన్ లోపల, బంగ్లాదేశ్ లోపల మరి హిందువులను చంపుతుంటే ఒక్కరు నోరు తెలిసి మాట్లాడరే, అన్ని బీజేపీ మాట్లాడాలా? అంటే వీళ్ళు హిందువులు కదా? ఎంతసేపు విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, బీజేపీ తప్ప ఎవరు మాట్లాడరు. ఎంతమంది హిందువులను చంపుతారు? పాకిస్తాన్ లోపల 15% హిందువులు ఉంటే ఈ రోజు 2% కూడా లేదు. ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి? బెంగాల్ లోపల ఏమైతుంది? కర్ణాటక లోపల ఏమైతుంది? తమిళనాడు లోపల ఏమైతుంది? కేరళ లోపల ఏమైతుంది? ఒకసారి కేరళ కాశ్మీర్ ఫైల్స్ చూడండి మీరు, ఎన్ని జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. ఎప్పుడో కాదు బాబు, 90 లోపల కాశ్మీర్ పండిట్స్ అందరినీ కూడా ఎగొట్టేసారు. మీరు భార్య పిల్లల్ని వదిలిపెట్టండి. ఏం మారిండ్రు? మీరు ఏం మారిండ్రు? ఇవన్నీ మాట్లాడితే మనం చాలా డీప్ గా మాట్లాడాల్సి వస్తుంది. మన దేశం ఇందాక మనం అనుకున్నట్లు, మన భుజంగరావు గారు చెప్పినట్లు, మనం ఏ దేశం మీద కూడా దాడి చెయ్యమని, కానీ మన పైన దాడి చేస్తే మాత్రం జైసేకో తైసా చూపిస్తాము. ఈ రోజు భగవంతుని దయ వల్ల మన మీద చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ముగ్గురు కలిసి మన మీద అటాక్ చేసినా కూడా వాళ్ళను సమర్థవంతంగా తిప్పికొట్టగల సైనిక శక్తి మన దగ్గర ఉన్నది. ఇంకో విషయము, పాకిస్తాన్ మాటిమాటికి వాళ్ళు ఏమంటే మాది అణ్వస్త్ర దేశం అంటారు. ఈ మధ్య ఒక కొత్త వ్యవస్థ వచ్చింది, భుజంగరాజు గారు కూడా ఆ విషయం తెలుసు. వాడు ఒకవేళ మన మీద అణ్వస్త్రాన్ని మన మీద వెయ్యాలని చెప్పిన ఒక్క నిమిషం లోపల మన శాటిలైట్ ద్వారా మనం తెలుసుకొని వాడి మీద నామరూపాలు లేకుండా విత్-ఇన్ 1 hour లోపల పాకిస్తాన్ ను భస్మం చేసే శక్తి మన భారత సైనిక శక్తికి ఉంది. సార్ భుజంగరావు గారు, ఇప్పుడు ఇటు సైనిక శక్తితో పాటు ఎదుర్కోవడమే కాకుండా సింధు నది జలాలను ఇప్పుడు ఆపేశారు. అంటే భారత ప్రభుత్వం వదలొచ్చా మళ్ళీ పాకిస్తాన్ యొక్క సింధు నది జలాలు వదలకపోతే పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇందాక సార్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ గారు అనేక వేల మంది ఆ రకంగా వదిలేశారు అని చెప్పారు. నాకు ఈ సందర్భంగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. బంగ్లాదేశ్లో అంతర్గతంగా అనేక కలహాలు వచ్చినాయి, ఆ దేశం రగిలిపోతా ఉంది, ప్రజా తిరుగుబాటు వచ్చేసింది. అక్కడ అధికారంలో పదవిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరి శరణు వచ్చారు? ఎవరి శరణులు ఆవిడ షెల్టర్ తీసుకున్నారు. ఎందుకు ఆ రకమైన షెల్టర్ ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు బీమార్కు బిస్తర్పై మారినా ఉటేతో ఫైల్వాన్ బంతా. బంగ్లాదేశ్ కూడా శత్రుదేశమే, భాగం పంచుకొని పోయిన వాళ్ళే. బంగ్లాదేశ్కి ఇండియా కూడా యుద్ధం జరిగినటువంటి సందర్భం, చైనా మనతో తలపడినటువంటి సందర్భం ఉంది. పాకిస్తాన్ ఇప్పటికి అనేక కుట్రలు చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే నేనేమంటున్నా, ఇవాళ సింధు జలాల ఆపడం
నిజమేనా అని మీరు ఒక క్వశ్చన్ వేశారు. అంటే ఒక దేశాన్ని బుగుదాడేయాలి, కంట్రోల్ చేయాలి, ఆపగలగాలి అని అంటే ఇప్పటికిప్పుడు ఆ దేశంలో డైరెక్ట్గా మనం కంట్రోల్ చేయగలిగేటువంటిది ఏది కనబడనప్పుడు ఆ దేశము లబలబమొత్తుకొని ప్రపంచవ్యాప్తంగా నిరసన తెలిపి తాగడానికి దుక్కడు నీళ్లు లేకుండా చేసేది ఇండియా మాకని గగ్గోలు పెట్టినాడు, మొత్తుకున్నాడు. ప్రపంచ దేశాల దృష్టి కూడా అందరిది మలుతుంది. ఎందుకు ఇండియా లాంటి కల్చర్డ్ సివిలైజ్డ్ కంట్రీ అంటే సాంప్రదాయిక సాంస్కృతిక సహనం ఉన్నటువంటి దేశము ఇలాంటి మానవ జీవనానికి ఉపయోగపడేటువంటి నీటి వనరును ఎందుకు ఆపిందప్ప అని ప్రపంచ దేశాలన్నీ చూడగలిగే స్థితిని కల్పించాలి అనే ఉద్దేశంతో మాత్రమే సింధు జలాలను ఆపినమనేటువంటి ప్రయత్నం ఒకటి జరిగిందని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజల తిరుగుబాటు జరిగినటువంటి తరిమేసినటువంటి బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి ఈ దేశ ప్రధానమంత్రి గారు షెల్టర్ ఇచ్చిండ్రు అని అంటే అక్కడ ఒక మానవత్వం కోణంలో నుంచి చూసిండని అర్థం చేసుకుంటున్నాను. కాబట్టి ఇంత మానవత్వ కోణం ఉన్నటువంటి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ పట్ల నీళ్లు లేకుండా కూడా వాళ్ళని చంపేయాలనే కర్కశమైన ఆలోచన రాకుండా ప్రపంచాల దృష్టిని ఇటువైపుగా మళ్లించే ప్రయత్నంలో భాగంగా భారతదేశంతో పెట్టుకుంటే మనకు తాగడానికి నీళ్లు కూడా ఉండవు ఈ దేశానికి అనేటువంటి ఒక హెచ్చరిక చెయ్యాలనే తలంపుతో అది జరిగిందేమో అని భావిస్తాం. అది హెచ్చరిక మాత్రమే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆపొచ్చు, ఇప్పుడు ఆపొచ్చు, ఆపింది, సమస్య జరుగుతూ ఉంది, సమస్య నలుగుతూ ఉంది, అవసరం ఏర్పడతా ఉంది, అంతర్గతంగా చర్చ మొదలవుతుంది, అంతర్గత తిరుగుబాటు మొదలవుతుంది. సివిలియన్స్ కూడా ఆ దేశంలో ఏమవుతుంది వెంకట్ గారు, సివిలియన్స్ కూడా ఎందుకురా ఈ భారతదేశంతో పోయి మనం గొడవ పెట్టుకున్నాము, శాంతిగా ఉంటే సరిపోయేది కదా, మాకు నీళ్లు రాకుండా చేశారు కదా, తిండి దొరకకుండా చేశారు కదా, దేశాన్ని అప్పులపాలు చేశారు కదా, సర్వనాశనం చేశారు కదా, పెట్టుకోకపోతే మనం నీళ్ళు వచ్చాయి కదా, తాగడానికి నీళ్ళు అక్కడి నుంచే కదా మనకు రావాల్సిందనే సివిలియన్ తిరుగుబాటు ఆ దేశ అధికారం మీద జరిగే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ పౌరులు అలాంటి ఏమైనా సంకేతాలు ఉన్నాయా? అలాంటి ఎందుకు చేయాలంటే డెఫినెట్ గా చేస్తారండి. ఏ దేశమైనా కానివ్వండి, కడుపు కాలినప్పుడు ఆకలి అయినప్పుడు అన్నం అడుగుతారు, అటు ఇటు చూస్తారు, ఎవడైనా జాలిగుణం ఉన్నోడు బుక్కడ పెడితే తింటారు, ఏది దొరకనప్పుడు పక్కోని పాకెట్లో ఏముందని చూస్తారు, ఆయనను కూడా అడుగుతావు, ఇవ్వకపోతే వంగబెట్టి గూంజుకుంటావు, తిరగబడితే రెండు వేస్తావు. అదే కదా జరిగేది. అంటే సమాజంలో జరిగేది అది కదా, దేశమైనా రాష్ట్రమైనా ప్రాంతమైనా జరిగేది అదే. అంటే నేనేమనుకుంటాను ఇప్పటికి ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ప్రజల నుంచి ఇప్పటికీ సోషల్ మీడియాలో వారు నేను యుద్ధం చేయడానికి పోలే, నా పక్కన ఉన్న సార్ యుద్ధం చేయడానికి పోలే, బంధువు కొట్టుకొని నిలవలే. కానీ ఏముంటది, ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశ పౌరుడిగా అవసరమైతే ప్రతి పౌరుడు కూడా సైనికుడే. ఆ రకమైనటువంటి క్రమశిక్షణ ప్రతి పౌరుడికి ఉంటుంది. నా దేశం పరాయుడి చేతులకు పోవాలి, ఈ దేశంలో తిండి తినాలి, ఇక్కడ గాలి పీల్చుకొని పక్క దేశానికి నినాదాలు చేయాలనేటువంటి సంకల్పం ఉండదు. కానీ ఒక దుర్మార్గం జరిగింది ఇక్కడ. పార్లమెంటులో నువ్వు ప్రమాణ స్వీకారం చేయమని అంటే అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ ఏం చేసిండు ఆయన? ఆ ప్రమాణ స్వీకారం ఎవరికి కీర్తించిండు ఆయన? మొత్తం అన్ని రికార్డ్స్ అన్ని మనం చూసినాం. అంటే తినేది ఒకటి సొమ్ము, ఉండేది ఇక్కడ, పాడేది పరాయి దేశం పాట అని అన్నప్పుడు డెఫినెట్గా తిరుగుబాటు వస్తుందండి. మత సహనం ఉంది ఈ దేశంలో. అందుకే ఇంకా ఇసాయిలు, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ సామరస్యంగా కలిసి ఒకరినొకరు గౌరవించుకుంటూ సాంప్రదాయాలను పద్ధతులను గౌరవిస్తూ బ్రతుకుతున్నారు. అందుకే యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈ దేశంలో. దానికి విఘాతం కలిగినప్పుడు డెఫినెట్గా పరమత సహనం నీకు లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళ డిఫెన్స్లకు వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్లో పౌరులు, భారతదేశ పౌరులు సంతోషంగా లేరు. ఇంకొంచెం కాలమైనా ఇంకొంత పాకిస్తాన్ మీరు అన్నారు ఇప్పుడు సింధు జలాలు ఆపారు, అదొక భారతదేశ పౌరులకు రైట్ అనిపించే ప్రక్రియ. ఇంకొకటి ఇంకొంచెం దెబ్బతీసి ఇంకొంచెం చేసేది ఉండేనేమో, అనవసరంగా అమెరికా భయపడ్డాడేమో నరేంద్ర మోడీ అనేది అంటున్నారు. మళ్ళీ చెప్తున్నా వెంకట్ గారు, అమెరికా ట్రంప్ చేస్తే ఆ ట్రంప్ బఫును జోకర్,
ట్రంప్ చెప్పినంత మాత్రాన నరేంద్ర మోడీ గారు వినే వ్యక్తి కాదు. ఈరోజు దేశానికి విశ్వగురు, ఆయన చెప్తాడు కదా సార్. ప్రపంచ నాయకుడు. అది అబద్ధం అండి, ఖండించింది. న్యూక్లియర్ యుద్ధాన్ని ఆపేసిన నో నరేంద్ర మోడీ గారు అందరికి ఖండించింది. అది 100% ఖండించింది. అది శుద్ధ అబద్ధం. అది అవన్నీ మాట. నరేంద్ర మోడీ గారిని శాసించే శక్తి ట్రంప్కు ఉందా? ఆ ట్రంప్కు జోకరు. ఇది ఇంకోటి ఆపరేషన్ సింధూర్ అనేది 1, 2 అంటున్నారు కదా మీరు, ఇది కంటిన్యూ అవుతుంటది. మీరు ఇంకో విషయము, పాకిస్తాన్ వాళ్ళు మారుతారు, ప్రజల లోపల వస్తుంది, అది జరగని పని. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ సందర్భంగా మీకు ఇంకో విషయం చెప్తున్నా, ప్రపంచవ్యాప్తంగా 100 ఇస్లామిక్ సంస్థలు ప్రపంచాన్ని మొత్తం కూడా ఇస్లామీకరణ చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇప్పుడు నా లిస్ట్ కనుక మీకు నేను చెప్తే ఒక 10 గంటలు మీకు అదే అయిపోతుంది. వాళ్ళు మారరండి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాల్సిందే. ఇంకోటి, యుద్ధం ఆగలేదు. యుద్ధం అంటే వాళ్ళు మన మీద యుద్ధం చేస్తుంటే మనం ఎల్ఓసి దగ్గర కామని కూర్చుంటామా? మనకు కావలసినంత సైనిక శక్తి ఉంది. ఎట్టి పరిస్థితుల లోపల దీని లోపల ప్రజలు ఏ విధమైన డౌట్ తినవలసిన అవసరం ఉంది. కానీ పాకిస్తాన్ వాళ్ళు బికారీలండి. ఎంత బికారి! సింధు నది జలాలను మనము ఆపుతాం, ఖచ్చితంగా ఆపుతాం. అప్పుడు ఇప్పుడు యుద్ధం ఆపేసినట్టు ఆ వ్యక్తి కూడా వదలొచ్చు కదా సార్. వద్దొచ్చు, చూసాం. మీరు సార్ కూడా అంటున్నారు. చూడండి, సామధాన భేద దండోపాయాలు అన్ని యుద్ధం లోపల అన్ని కూడా చేయాలి. ఇప్పుడు మహాభారతం లోపల మరి శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళిండు కదా, రామాయణం లోపల అంగదుడు రాయబారానికి వెళ్ళిండు కదా. ఆ రాయబారం విఫలమైన మాత్రం యుద్ధం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే, వీళ్ళు రాయబారాలని చెప్పడం, ప్రపంచానికి మేము మాట్లాడుతూ చెప్పడం, వాళ్ళు చేసేది చేస్తున్నమాట. 26 మంది అండి అమాయకులను మతం అడిగి చంపినరు. ఆ అమ్మాయి ఏమన్నదండి, నా భర్తను చంపినావు, నన్ను కూడా చంపు అంటే ఏమన్నాడు, మోడీకి చెప్పుకోపో అన్నాడు. మరి మోడీకి చెప్పినాడు మోడీకి చెప్పినారు. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ అన్నమాట. ఇది ఎక్కడ ఆగదు. దుష్ట శిక్షణ శిక్షణ జరిగింది. ఇంకో విషయం, పాకిస్తాన్ లోపల మనం ఉగ్రవాద శిబిరాలనే కాకుండా విమానాశ్రయాలను, వాళ్ళ యొక్క డిఫెన్స్ ను అన్ని కూడా ధ్వంసం చేసినాం. ఇంకా చేస్తాం. ప్రతి భారతీయుడు అన్నట్లు ఇది కంటిన్యూ కావాలి అని అనుకుంటారు కదా, అక్కడ కంటిన్యూ అవుతుంది. చర్చలు జరిగిన తర్వాత కంటిన్యూ అవుతుంది. మరో విషయం చెప్తున్నా, ఇది ఒక హిందీ సినిమా కాదు, బాలీవుడ్ సినిమా కాదు. 2 గంటల లోపల టకాటక తీయడం, ఇది కంటిన్యూ అవుతూనే ఉంటది. సార్ చెప్పినట్లు అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేమన్నాడు, జై పాలిస్తేనే అన్నాడు. అవునా? అక్బరుద్దీన్ ఓవైసీ ఏమన్నాడండి, 15 నిమిషాలు పోలీసు, हम लोग 25 करोड़ है ना, 15 मिनट पुलिस को हटो, हम क्या करते दिखाते, तुम खाना खाते भारत का, గానా గాతే పాకిస్తాన్. ఇవన్నీ కూడా మీరు బాగా గమనించండి. వాళ్ళ ఉద్దేశం ఏముంది? ఈరోజు జర్మన్లో కానీ, ఫ్రాన్స్లో కానీ, లండన్లో కానీ, అమెరికాలో కానీ పాకిస్తాన్ ముస్లిమ్స్కు వాళ్ళకు లేదు. ఇది కంటిన్యూ నిరంతర ప్రక్రియ. ఆపరేషన్ సింధూర్ అనేది ఇది కంటిన్యూ ప్రక్రియ అన్నమాట. అక్కడ లక్షల మంది సైనికులు ఉన్నారు. కశ్మీర్ లోపల, ఎల్ఓసి లోపల దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతూనే ఉంటది. అయితే సార్, ఇప్పుడు ఫైనల్ గా ఈ సింధూర్తో ప్రోగ్రామ్ ఉద్దేశం, మనం ఇప్పుడు నేను చేస్తున్న డిబేట్ ఉద్దేశం, సింధూర్తో భారత ప్రభుత్వం ఏం సాధించింది అంటే ఏం చెప్తారు? మళ్ళీ మీకు రిపీటెడ్ గా క్వశ్చన్ వచ్చింది. ఇది యుద్ధం ద్వారా సాధించుదాం కొత్తగా అనుకునేది ఏ దేశం కూడా అనుకోదు. పక్క దేశం నుంచి ఉన్న ప్రమాదం నుంచి నిలువరిస్తుంది, ప్రతిదాడి చేస్తుంది. యుద్ధం అనివార్యమవుతుంది. దానిలో ఏమి సాధించిండ్రు అంటే, వెంకట్ గారు, ఇద్దరి మధ్యలో కొట్లాట వచ్చిన, 2 ప్రాంతాల మధ్య వైరుధ్యం ఏర్పడ్డా, 2 దేశాల మధ్య వైరుధ్యం ఏర్పడ్డా సుఖంగా ఏమి ఉండరండి. సుఖంగా ఏమి ఉండరు, మనశ్శాంతి ఏమి ఉండదు. ఒక నిమిషం నన్ను చెప్పనివ్వండి. సుఖంగా ఉండరు, మనశ్శాంతి ఉండదు, సంపద పెరగదు, సౌభ్రాతృత్వం ఎక్కడ ఉండదు. ఏముంటది? వైషమ్యాలు ఉంటాయి. ఏముంటాయి? సంపద డిస్టర్బెన్స్ అవుతుంది. ఏముంటది? శాంతి ఉండదు. ఏముంటది? అనివార్యమైనటువంటి గొడవలు జరుగుతాయి. వీటన్నింటినీ కూడా ఏ దేశం నిరంతరం ఉండాలని కోరుకోదు. ద సేమ్ టైం భారతదేశం ఏం చెప్తుందో తెలియదు. భారతదేశం గెలిచాము, మీరు అంటున్నారు చలవేల్ గారు అంటున్నారు, మా సైనిక శక్తి సామర్థ్యాలు పెరిగినాయి, మేము అధునాతన ఆయుధాలతో పోరాడుతున్నాము అని చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ మేము గెలిచాము డైరెక్ట్ యుద్ధంలో అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఎస్, నేను ఇక్కడ ఒక స్పష్టంగా చెప్పదలుచుకున్నా. 2 దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు, పక్క దేశం బలహీనంగా ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితి బలంగా లేనప్పుడు, యుద్ధ సామాగ్రి యుద్ధ తంతు సరిగా నడపనప్పుడు, యుద్ధ సామాగ్రి సరిగా లేనప్పుడు, నిర్వీర్యమైనటువంటి పరిస్థితిలో యుద్ధంలో ఇంకొక పక్షాన నిలబడి యుద్ధం చేస్తున్న దేశం
ఖచ్చితంగా మేము భవిష్యత్తులో ఈ దేశానికి, భారతదేశానికి భవిష్యత్తులో ఏ కోణాన ఏ కోశాన వీటన్నింటిలో కూడా మేము చొరబాటు చెయ్యము, డిస్టర్బెన్స్ చెయ్యం, శాంతి భద్రతలకు విఘాతము కలిగించము, పాక్ ఆక్రమిత కశ్మీర్ను మీకు వదిలేస్తున్నాము అనేటువంటి ఇలాంటి ఉడంబడికలు, అగ్రిమెంట్లు, హామీలు మొన్న జరుగుతుంది, వస్తాయి. ఏదో మంచి భారతదేశం మన ముందు వరుసలో నిలబడి మన ఖాతాలో వేసుకోగలుగుతామని అందరూ కూడా ఆశాబహులై, ఒక్క బీజేపీ, ఏబీవీ, చెప్తున్నా, ఒక బీజేపీ, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కాదండి, ఈ దేశంలో పుట్టిన, ఈ దేశ సంక్షేమం కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆశించారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ప్రకటన, భారతదేశ రక్షణ సెక్రటరీ గారు ప్రకటన చేసి సీజ్ ఫైరింగ్ ప్రపోజ్డ్ ఫ్రమ్ డొనాల్డ్ ట్రంప్ ఫ్రమ్ అమెరికా అనేటువంటిది చెప్పి, సీజ్ ఫైర్ కు ఇరు దేశాలు కూడా ఒప్పుకున్నాయి, పాకిస్తాన్ కూడా అంగీకరించింది, మేము కూడా అంగీకరించినాం. ఈ ఇద్దరు సీజ్ ఫైరింగ్ లోపల అగ్రిమెంట్స్ ఏమి లేవు, అంగీకారాలు ఏమి లేవు, కండిషన్స్ ఏమి లేవు అని చెప్పినప్పుడు అందరు కూడా ఉసూరు అనుకున్నారు. అంటే వీడెవ్వడు డొనాల్డ్ ట్రంప్, ఒక పక్కన నరేంద్ర మోడీ గారు యావత్తు దేశము, ప్రపంచం విశ్వగురు అని ఖ్యాతి పొగడుతూ ఉంటే, శ్లాఘిస్తూ ఉంటే, ఇంకొక విశ్వగురు వీడెవడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? ఇన్ వాట్ కెపాసిటీ ట్రంప్ హ్యాస్ గివెన్ డైరెక్షన్ టు నరేంద్ర మోడీ? ఈ దేశంలో శాంతి భద్రతల్లో రెండు దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధంలో చొరబాటుదారుడిగా తన దేశంలోకి తీసుకొని తను హైజాక్ చేసే ఉద్దేశంతో, తను డామినేటింగ్ చేసే ఉద్దేశంతో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గైడెన్స్ కానీ, డైరెక్షన్ కానీ, జోక్యం కానీ దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఇది లేదా జరగలేదా అంటే 100% ఇలా సారో నేనో చెప్పింది కాదు, మీరు అడుగుతున్న ప్రశ్న కాదు. ఇది ఒక సెక్రటరీ గారు, ఒక రక్షణ శాఖ సెక్రటరీ గారు ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్లో అధికారికంగా ప్రకటన చేశారు. ఆ ప్రకటన వీడియో క్లిప్స్ దేశమంతా కూడా చక్కర్లు కొట్టినాయి, ఇప్పటికి కూడా లైవ్ లో ఉన్నాయి. అంటే ఇన్ వాట్ వే డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ టేకెన్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ఇండియా ఇంటర్నల్ ఇష్యూస్. కాశ్మీర్లో వాడేప్పుడు జోక్యం చేసుకోవడానికి నష్టపోయింది మనము, యుద్ధంలో జోక్యం చేసుకోవడం ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలి. దెర్ ఇస్ ఎ మీనింగ్. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలి, చేసుకొని ఈ రెండు దేశాలను పిలిచి రెండు దేశాలను కూర్చోబెట్టి, రెండు దేశాలకు సంబంధించిన విషయాలు అడిగి, రెండు దేశాల యొక్క ఇబ్బందులు అడిగి, మిగతా దేశాల సభ్య దేశాల యొక్క మెజారిటీ అభిప్రాయ సేకరణ చేసి ఒక ప్రపోజల్ అనేది గతంలో ఎప్పుడు కూడా ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ నుంచి వచ్చింది తప్ప, ఇంకొక దేశం పెద్దోడు ఎవడో మన నరేంద్ర మోడీ గారికి ట్రంప్ చేసుకోవడం అనేది అది చరిత్రలో ఎప్పుడు కూడా గతంలో జరగలేదు, భవిష్యత్తులో కూడా జరుగుతుందో లేదో చూడలేం. కానీ ఇంత ఘర్షణ వాతావరణం, అందరూ కూడా మానసిక సంసిద్ధులై చాలా సంవత్సరాలకు పాకిస్తాన్ ఖండ కావరాన్ని దించగలిగేటువంటి శక్తి ఈ దేశానికి ఉంది. చూపెడుతున్నటువంటి విశ్వగురు నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్నారు, జరుగుతుంది, మన ఖాతాలకు విజయం వస్తుంది అనుకునే సందర్భంలో అది జరగకపోగా చటికిల పడ్డట్టు, ఉన్న పలంగా దుకాణం మూసేసుకున్నట్టు, అందులో పోని మన మనసు పెద్దది, హృదయం పెద్దది, క్షమించడం, వదిలేసినాం అంటే ఔదార్యం మనకి ఎక్కువ కదా, వదిలేసినాం అని అనుకుంటాం. నీ డొనాల్డ్ ట్రంప్ జోక్యం ఏందల్లా అక్కడ జీర్ణించుకునే పరిస్థితి ఉంది. ఏమంటారు? ఇక్కడ మీరు సార్ చెప్పినట్లు ఇదేమి యుద్ధం ఆగలేదండి, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఐక్యరాజ్య సమితి అనుకున్నాం కదా, ఐక్యరాజ్య సమితి వేస్ట్ అండి. ఇజ్రాయిల్ 1300 మందిని ఇజ్రాయిల్ని కిడ్నాప్ చేసింది. ఇజ్రాయిల్ వాళ్ళు ఎంతమంది చంపారు? 60,000 మందిని చంపారు. ఏమైనా జోక్యం చేసుకుందా? తర్వాత రష్యా, వీటో పవర్ ఉన్న రష్యా యుక్రెయిన్ 3 సంవత్సరాలుగా ధ్వంసం చేస్తుంది. ఏమైనా చేస్తుందా? ఐక్యరాజ్య సమితి ఏం చెయ్యలేదు. ఐక్యరాజ్య సమితి తోటి ఏం కాదు, ఎవరిది వాళ్ళు చూసుకోవాలి. మరి ఇజ్రాయిల్ చుట్టూ ఎన్ని దేశాలు ఏంటి, అన్ని దేశాలను తట్టుకునేది అంటే ఇజ్రాయిల్ లోపల ప్రతి ఇంటి లోపల ఒక దేశభక్తుడు, కానీ మన భారతదేశం లోపల మ్యాక్సిమం దేశద్రోహులు. ఇక్కడ తిండి తిని విదేశాల అంతెందుకు సింధుజాలు కంటిన్యూ అని చెప్పి నిన్న సిపిఐ వాళ్ళు బెంగాల్ లోపల ప్రొసెషన్ తీసిండ్రు. మీకు అంతెందుకండి, పాకిస్తాన్ లోపల భారతదేశం నరేంద్ర మోడీ గారి యొక్క ఫోటోను పెట్టి ఫ్లాగ్ని పెట్టి నడుచుకుంటూ పోతాం.
మా దగ్గర మీరు యూట్యూబ్లో మాకంటే ఎక్కువ తెలుసు. పాకిస్తాన్ జెండా మీదకి వెళ్ళి మనం పోతుంటే పోలీసు వాళ్ళు వచ్చి తీసిండ్రు. అంటే ఇక్కడ ఉన్న ముస్లింల మనోభావాలు దెబ్బతింటే అది జెండా కానీ మీరు చూశారు. అంటే పాకిస్తాన్ జెండాకు మనం సెల్యూట్ కొట్టాలనా? జెండా కాదు, ఆ. అక్కడ ఉన్న జెండా కాదు. ఆ, దాంట్లో ఉండే నిలవంక, ఆ. దాంట్లో ఉండే నక్షత్రం వీళ్ళు భగవంతుడే అది పాకిస్తాన్ జెండా అండి, భగవంతుని కాదు. మీరు అర్థం చేసుకోండి, అది మీరు పాకిస్తాన్ జెండా, అది మీరు నిలవంక అవన్నీ మాట్లాడకండి. నేను కూడా చూస్తున్నా, ఆ, మరి? జరుగుతుంది. కానీ పాకిస్తాన్ జెండాలో ఉన్న ఆ సింబల్ ఏదైతే ఉందో అది వీళ్ళు మసీదుల పైన వీళ్ళు నమాజ్ ముందు దాన్ని చూసిన తర్వాత వీళ్ళు దేవుని ప్రార్థనలు మొదలు పెట్టే ఆ నిలవంకని మీరు ఆ విధంగా అర్థం మీరు అన్వయించుకోకండి, మీ అంతకు మీరు అన్వయించుకోకండి. అంతెందుకు ఈ రోజు ఐక్యరాజ్య సమితి వేస్ట్, ట్రంప్ చెప్పిండు నరేంద్ర మోడీ విన్నాడు అనే మాట వేస్ట్. ఆ యుద్ధం అనేది అక్కడ కంటిన్యూ అవుతుంది. మీరు చూసిన 4 ఉగ్రవాదులను చంపిండ్రు, ప్రతిరోజు కూడా ఉగ్రవాదులను చంపుతూనే ఉన్నారు. అయ్యా అని చెప్పి పాకిస్తాన్ తోటి మనం ఏం కమిటీ కాలేదు. వాడే అన్ని దేశాల దగ్గరికి పోయి మాకు ఇట్లా అవుతుందని చెప్పి ఈవెన్ 9 ముస్లిం కంట్రీస్ కూడా అన్ని కూడా మనకే సపోర్ట్ చేస్తున్నారు. అది అబద్ధం అండి, అది శుద్ధ. వాళ్ళు అబద్ధం ఆడతారు, వాళ్ళు శుద్ధ అబద్ధాలు ఆడతారు. వాళ్ళు ఆ అబద్ధాలను మనం నిజం అనుకుంటే ఎట్లా? మనం సైనిక స్థావరాలను ధ్వంసం చేసినాము, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినాము. ఇవన్నీ కూడా చేసిన తర్వాత కూడా వాడు నేను గెలిచినా అని చెప్పి మనం తిరంగ యాత్ర తీస్తుంటే మన నరేంద్ర మోడీ గారు సైనికులతో కలుస్తుంటే వాడు ఇప్పుడు నేను గెలిచిన అంటాడు. అది నమ్మదగ్గ విషయమేనా? మీరు చూసింది కదా ఎంత ఎంత ధ్వంసం చేసినా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వాడు మసూద్ అజర్ ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోయింది కదా, ఇంకా నాశనం అయిపోతుంది. వాళ్ళు ఇప్పుడు మనతోటి కలుసుకోవాలంటే ఒకటే అండి, పీఓకను మనకు ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఉగ్రవాద శిబిరాలను డిస్ట్రాయ్ చేయాలి. తర్వాత హఫీజ్ సయీద్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనకు అప్పయిపాలి. కానీ ప్రతి ఒక్కరి లోపల వాళ్ళకు ఒక విషయాన్ని, హిందువులను చంపండి, భారతదేశం శత్రువులు అని చెప్పి 5 సంవత్సరాల వయసు చేస్తున్నారు. తర్వాత 5 లక్షల మంది లేడీస్ని ఇప్పుడు సైనికులుగా తయారు చేస్తున్నారు. 5 సంవత్సరాల అబ్బాయిలకు అది రైఫిల్స్ పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారు. మరి ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా, ఇవన్నీ కూడా మాట్లాడండి మీరు. కానీ మన దగ్గర మనం అట్లా చేస్తున్నామా? అంటే ఒక చెప్ప కొడితే ఒక చెప్ప అయ్యా కొట్టు అని చెప్పి చెప్పాలన్నా మనం? జైసేకో తైసా. మన భారతదేశం సైన్య శక్తి చాలా గొప్పగా ఉంది. ఆ రోజు కూడా ఇప్పుడు మహాభారతం లోపల కూడా శ్రీకృష్ణుడు వీళ్ళకు పాండవులకు కౌరవులకు సయోధ్య కల్పాలని వెళ్తే అంటే కొందరు కర్ణుడు వాళ్ళందరూ కూడా యుద్ధమే చేయాలి అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు, జ్ఞాపకం ఉందా? అలుగుట ఏయరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవు, కన్నులు 10,000 ఈ కన్నులు 10,000 అని నొత్తురు సత్తురు రాజరాజా, నా పలుకులు విశ్వసింపుమో విపన్నుల లోకులగావు మెల్లరన్. ఆ ఆ ఆ భవిష్యత్ తెలిసి ధృతరాష్ట్రుడు గాంధారి కూడా దుర్యోధనుడు కూర్చున్నప్పుడు చెప్తారు, నాయన శ్రీకృష్ణుడు మహాపురుషుడు చెప్తున్నాడు నువ్వేనంటే అమ్మా నేను సూది మోపినంత కూడా పాండవులకు ఇవ్వను అన్నాడు. తర్వాత పర్యవసానం ఏమైందో మీకు తెలుసు. కానీ ఈ రోజు మీకు ఇంకో విషయం చెప్తున్నా, కశ్మీర్ లోపల అక్కడ స్థానికులు ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చి మన సైనికులను మీద యుద్ధం చేపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక్క కశ్మీర్లోనే కాదండి, బెంగాల్ లోపల, తమిళనాడు లోపల, కర్ణాటక లోపల, కేరళ లోపల. ఈరోజు బాలాపూర్కి వెళ్ళండి, 14,000 మంది రోహింగ్యా ముస్లింస్, పాకిస్తానీలు, బంగ్లాదేశీలు ఉన్నారు. భారతదేశం మొత్తం కొన్ని కోట్ల మంది ఉన్నారు. భారత ప్రభుత్వమే చర్య తీసుకోవాలి కదా. అవు బాబు 15 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు వచ్చిందో చర్య తీసుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు ఎందుకు చర్య తీసుకోలేదు? వాళ్లకు ఓటర్ ఐడి ఇస్తున్నారు, రేషన్ కార్డు ఇస్తున్నారు, ఆధార్ ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు మీరు చెప్పండి? ఏ ప్రభుత్వం ఇస్తుంది? ఎవరు ఇస్తున్నారు? ప్రపంచంలో మీరు గమనిస్తే ఇప్పుడు అమెరికా లాంటి దేశం తీసుకోండి, 2 పార్టీలు ఉంటాయి, 2 పొలిటికల్ పార్టీలు ఉంటాయి. ఈ భారతదేశంలో ఎన్ని పొలిటికల్ పార్టీలు ఉంటాయి? ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రతి పార్టీకి ఒక మేనిఫెస్టో. అంటే నేను ఒకటి చేస్తామని ఒక మేనిఫెస్టో పెడితే దానికంటే ఎక్కువనన్నా చేయాలి, వ్యతిరేకమన్నా చేయాలి. పవర్ కావాలంటే జనాల్లో లేనిపోని భావోద్వేగాలు, ఆశలు కల్పించి అధికారంలోకి రావాలి. నేనేమంటున్నా, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో, పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధంలో ఐక్యరాజ్య సమితి ప్రపోజ్ చేసినా కూడా
ప్రపంచ దేశాలు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ రకంగా చంపుకుంటూ అణ్వస్త్రాలు ఉపయోగించుకొని భస్మీపటనం చేసుకుంటే ఉపయోగం లేదు. ఒక శాంతిని ప్రపోజల్ చేయడానికి ఎవడో ఒకడు పెద్ద కావాలి. 10 మందిని ఒక దగ్గర చేరి ఆ 10 మంది లోపల అన్యాయం ఎవరికి జరుగుతుందో వాళ్ళ మాట వినాల్సిన అవసరం ఉంది. అన్యాయం జరుగుతున్న దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. ఉడంబడికలో భాగంగా ఒక వేదిక ఐక్యరాజ్య సమితి ఏర్పడ్డది. దానికి నామ్స్ ఉన్నాయి, విధానాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. కానీ నిస్తేజం అయిపోయింది. ఇప్పుడు సార్ చెప్పినట్టు నిస్తేజం కాలే. అందులో ఉన్నటువంటి దేశాలకు ఒక 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 ఐక్యరాజ్య సమితి ఒక ప్రతిపాదన, ఇది మంచిది కాదు. రష్యాకు చెప్పారు, ఉక్రెయిన్కి చెప్పారు, యుద్ధం ఆపేయండి. నువ్వెందుకు ఆపాలో నీకు చెప్పారు, నువ్వెందుకు ఆపాలో నీకు చెప్పారు. లేదు, మీరు చెప్పిన తర్వాత కూడా నేను ఉల్లంఘించి యుద్ధమే చేసుకుంటా అంటే అనుభవించండి అని చెప్పారు. పాలస్తీనా ఇజ్రాయెల్ విషయం కూడా అంతే. అంటే వినుంటే మంచి జరుగుతుంది, వినకపోతే వినాశనానికి దారితీస్తుంది. అంత మాత్రాన ఐక్యరాజ్య సమితి పనికిరాదు, ఆ వేదికను రద్దు చేయాలనేది కరెక్ట్ కాదు. ఆ వేదికను బలోపేతం చేసుకోవాలి. ఆ వేదిక ఉండడం ద్వారానే కొన్ని అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఓల్డ్ సిటీకి పోతే ఎంఐఎం పార్టీ, AIMIM సార్ ఎట్లా స్వీకరిస్తాడో నాకు తెలియదు. ఇవాళ జనాల్లో ఏముందంటే ఎంఐఎం పార్టీ బీజేపీ ఉన్నంత కాలం ఎంఐఎం పార్టీ దేశం అంతా పోటీ చేస్తుంది, పెట్టుబడి అంతా అక్కడి నుంచే వస్తుంది, వీళ్ళని సాత్తునులంతా వెనుకమరణ మొత్తం వాళ్ళే అనేటువంటిది ఒక విష ప్రచారం ఉంది. అది సత్యమైన ప్రచారమా, దుష్ప్రచారమా, ఐ డోంట్ నో, జరుగుతూ ఉంది. ఈ హైదరాబాద్ ఓల్డ్ సిటీకే పరిమితమైన అసదుద్దీన్ ఓవైసీ అనేక రాష్ట్రాల్లోకి వెళ్ళి అనేక ఎంపీలలో పోటీ చేసి, అంటే ఈ ఇద్దరు పోటీ చేయడం వల్ల ఏం జరిగింది? మైనారిటీ ఓట్లు మైనారిటీకి వేసుకున్నారు, హిందూ ఓట్స్ అన్ని బీజేపీకి పోలరైజ్ అయింది. నష్టపోయింది కాంగ్రెస్ లాంటి పార్టీకి ఓట్లు రాలేదు, పడలేదు అని వాళ్ళ వాదన. ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ విస్తరిస్తున్నాడు, నేను అడ్డుకట్ట వేసేదేమేమో, ఆపుతున్నదేమేమో అనేది బీజేపీ వాదన. ఇటు కాంగ్రెస్ నష్టం చేసింది, మాకు బీజేపీ నష్టం చేసింది, మేము ఇండియాలో ఉండి నష్టపోతున్నామని ముస్లిమ్స్ వాదన. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఒక సందర్భంలో 2009లో రాజుగారు కూడా వినాలి, 2009లో 282 ప్రభుత్వ పాఠశాలలు మూసివేసినప్పుడు తిరిగి రీలొకేషన్, మా ఉద్యమాల ఫలితాల తర్వాత రీలొకేషన్ చేయడానికి అన్ని పొలిటికల్ పార్టీలతో మేనిఫెస్టోలో పెట్టించాం. దారుసలాం ఆఫీస్కి 50 మందితో నేను వెళ్ళిన, ప్రత్యక్షంగా అసదుద్దీన్ ఓవైసీ దగ్గరికి నేను వెళ్ళిన. సార్, మీ పొలిటికల్ రాజకీయ మేనిఫెస్టోలో ఉర్దూ మీడియం స్కూల్స్ మూసేసిన వాటిని తిరిగి తెరిపించడానికి మీకు మేనిఫెస్టోలో అంశం పెట్టండి అని అడిగిన. నాకు అంతవరకు తెలియదు గంత అరాచకం అని. ఆయన ఏమనంటే, అదే క్యాలగా మాస్టర్ సాబ్, बगैर मैनिफेस्टो हम लड़ते, हमको मैनिफेस्टो ही नहीं रहते, हम पब्लिक को कुछ भी वायदा नहीं करते. अरे ऐसा कैसा होता डेमोक्रेसी में? గెలుస్తామని ఇది చేస్తాం, ఇది చెయ్యం, ఇంత చేస్తామని ఒక హామీ ఇస్తాం. ఏ హామీ లేకుండా, ఏ భరోసా లేకుండా, ఏ నమ్మకం కలిగకుండా ఎట్లా పోతున్నారు ఆయన ఎన్నికల కంటే సచ్చుకుంటే ఓటేస్తారు సార్ వాళ్ళు, మాకు ఇంకొక దిక్కే లేదు మీకు ఇక్కడ అని చెప్పిండు ఆయన. అంటే ఇవాళ పాకిస్తాన్ కూడా మేనిఫెస్టో అనేది ఏమి లేదేమో అనుకుంటున్నాను ప్రపంచ స్థాయి. తన దేశాన్ని తను ఎట్లా రక్షించుకోవాలి, ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, ఈ దేశంలో ఎందుకు ఇంత వ్యవస్థ దెబ్బతింటా ఉంది, మిలిటరీ పరిపాలన ఆజమాయిషి ఎందుకు చేస్తుంది అక్కడ, ఆ దేశ ప్రధాని పారిపోయి విదేశాలకు ఎందుకు పోయి బతుకుతారు, ఆ దేశం లోపల స్వతంత్రం ఏమైతుంది, రాజ్యాంగం ఏమున్నది, హక్కులు ఏమున్నాయి, మన మీద పడేటడం కాదు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఏళ్ళ మీద లెక్కబట్టగలిగినటువంటి హిందువులకు ఉన్నాయి హక్కులు, ఉన్నది అక్కడ రక్షణ, వాళ్ళకే లేదు రక్షణ. ఆ దేశ ప్రధాని విదేశాలకు బతికే పరిస్థితి. ఆర్మీ దాడి ఎప్పుడైతే అలజడి జరుగుతుందో పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లోకి తీసుకుంటారు దేశాన్ని. మరి ఇది విచిత్రమైన పరిస్థితి కదా. అంటే ఈ విచిత్రమైన వికృతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి దాంట్లో ఇవాళ అనుకోవచ్చు చాలా మంది ఇండియాలో ఉండే ముస్లిమ్స్ ఏమనుకోవచ్చు, మేము ఇక్కడ బతకొద్దని ఎవడంటున్నాడు, ఇక్కడ తినొద్దని ఎవడంటున్నాడు. కానీ ఈ దేశ సంక్షేమాన్ని కోరుకోవాల్సిన కనీస బాధ్యత దేశ పౌరుడిగా నీకుంది, దీన్ని ఎవ్వరు కాదన్నారు. అది అంతర్గతంగా ఆత్మశుద్ధిగా ఆలోచన ఉన్ననాడు
ఖచ్చితంగా పరాయి దేశాన్ని పక్క దేశాన్ని నిలబెట్టగలుగుతాం, శాసించగలుగుతాం, ఆపగలుగుతాం. ఆ రకంగా విశ్వగురు అని పొద్దున లేస్తే వ్యాఖ్యానం చేసేటువంటి విశ్వగురువుకు మైల అంటుకునే విధంగా సోషల్ మీడియాలో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ డైరెక్షన్ లో నరేంద్ర మోడీ ఆగిండు. సార్ అంటున్నాడు యుద్ధం ఆగలేదని. యుద్ధం సీజ్ ఫైర్ చేసిన తర్వాత ప్రకటన చేసినాక దాన్ని ఉల్లంఘించిన ద్రోహులు ఎవరంటే పాకిస్తాన్ వాళ్ళే. కరెక్ట్. మళ్ళీ దాడి చేశారు. 2 గంటల దాడి మొదలు పెట్టారు. అప్పుడు చేసినటువంటి సీజ్ ఫైరింగ్ నుంచి ఇండియా కూడా పక్కకు వచ్చి వి విల్ కంటిన్యూ వార్ అని చెప్పేశారు. అది ఇలా జరుగుతా ఉంది సార్. అందుకే కంటిన్యూషన్ లో ఉంది అని చెప్తా ఉన్నాడు. దానికి కారణం అది. తర్వాత మోడీ గారి స్టేట్మెంట్ కూడా వినిడొచ్చు, అది యుద్ధం కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ సార్, మా స్టూడియోకి వచ్చి మీ సమయాన్ని మా స్టూడియోకి కేటాయించి మాతో ఈ చర్చా వేదికలో పాల్పంచుకున్నందుకు ఇలానే కొనసాగాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తప్పకుండా జిఆర్ విధాత న్యూస్ ఛానల్ కూడా నేను ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఆర్ విధాత న్యూస్.